కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అదే. జగన్నాథ దండప్రణామం. స్వామి ఆశీస్సులు అదే. తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామదేవ్‌కి జై, పరశురామ భగవాన్‌కి జై, పంచతత్వాకి జై, గౌరనితాయికి జై, జగద్గురు ప్రభుపాదకి జై, పతిత పావన జై పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు మనం 15వ అధ్యాయం నుండి 7వ శ్లోకం చూద్దామండి. 15.7. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. భావము: ఈ భౌతిక జగమునందలి జీవులందరును నా శాశ్వత అంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. ఈరోజు మనం ఇది చాలా సార్లు మనం వేరే శ్లోకాస్ చెప్పుకునేటప్పుడు కూడా మనందరం కృష్ణుడి అంశలము అని చెప్పుకోవడానికి ఎక్కువ సార్లు ప్రభుపాదుల వారు కూడా ఈ శ్లోకాన్ని రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ జ్ఞానాన్ని ఇస్తున్నారు భగవంతుడు. ఏమవుతుందంటే ఇప్పుడు మనకి మనం ఎవరము అనేది మనకి ఐడెంటిటీ తెలీదనమాట. ఐడెంటిటీ తెలియకపోతే ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద చిన్న పిల్లలు ఎవరైనా తప్పిపోయారనుకోండి, ఏం చేస్తాము? ఫస్ట్ ఎవరైనా ఏమడుగుతారు? నీ పేరేంటి అని అడుగుతారు. తర్వాత మీ అమ్మ, నాన్నలు ఎవరు అని అడుగుతారు. మీరెక్కడుంటారు? ఇదంతా ఐడెంటిఫికేషన్ అనమాట. ఆ పర్టిక్యులర్ చిన్న పిల్లలకి ఎవరైతే తప్పిపోయారో ఆ పిల్లలకి అది ఐడెంటిఫికేషన్. మనం అవన్నీ అడుగుతూ ఉంటాము. దాన్ని బట్టి ఓకే. వీళ్ళు ఈ ఏరియాలో ఉంటారు. వాళ్ళ అమ్మానాన్నల పేరిది. లేకపోతే వాళ్ళ ఫోను నంబరు అవన్నీ తీసుకుంటామనమాట. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి ఓకే. వీళ్ళ ఐడెంటిఫికేషన్ ఇది అనే విషయం మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక అయితే ఇప్పుడు మనకి సేమ్ అదే అప్లికబుల్ అనమాట. ఏంటంటే మనకి మనం ముందంతా మామూలుగా అయితే మనం కృష్ణుడి యొక్క అంశలము. మనం భగవంతుడి ధామం నుంచి ఇక్కడి వరకు వచ్చామనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం వన్స్ ఇక్కడికి ఈ హ్మ్, ఈ అంటే ఈ మనకి బాడీ వచ్చిన తర్వాత ఈ ఈ భౌతిక ప్రపంచంతో మనం కాంటాక్ట్‌లోకొచ్చిన తర్వాత మనం అంతా మర్చిపోతాం అన్నమాట. మనకి ఎవరు మనం అనేది మర్చిపోతాం. ఇప్పుడు చిన్నపిల్లలు అంత చిన్న పిల్లలు ఒక 2, 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారనుకోండి. అప్పుడేమవుతుంది వాళ్ళ పేరెంట్స్‌తో ఉన్న కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. కదా! సేమ్ ఇక్కడ మన మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికొస్తామో ఇక్కడ మొత్తం ఇల్యూషన్ అన్నమాట. మొత్తం మాయలో ఉంటాం మనం. ఇక్కడ చాలా మంది రిలేషన్స్ అందరూ ఉంటారు మనకి. వాళ్ళందరిని చూస్తాం. వాళ్ళందరిని చూసేసరికి మనం భగవంతుడిని మర్చిపోతాం అన్నమాట. మర్చిపోతే ఏమవుతుంది? మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడం కష్టం అవుతుందన్నమాట. తర్వాత ఎవరైనా మనకి ఎవరో ఒకళ్ళు భగవంతుడు మళ్ళీ మన మీద అక్కడేమవుతుంది పిల్లలకనుకోండి, వాళ్ళ పిల్లలు చెప్పలేకపోతే వాళ్ళని జనరల్‌గా ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్‌కి తీసుకొనెళ్తారు. అక్కడ మళ్ళీ ఎవరైనా అంటే ఈ అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడం, పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వడం, లేకపోతే టీవీలో అలా స్క్రాల్ చేస్తూ పేరెంట్స్ గురించి కనుక్కోవడానికి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట.
అలాగే మనకేంటంటే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత మిగతా భక్తులందరూ ఉంటారు కదా! భగవంతుడికి సంబంధించిన భగవంతుడి భక్తులు అంటే శుద్ధ భక్తులు. వాళ్ళు అదే చేస్తూ ఉంటారనమాట. పోలీసులు చేసే పని, తర్వాత టీవీలో యాడ్స్ ఇవ్వడం అవన్నీ జనరల్‌గా ఈ భౌతిక ప్రపంచంలో ఏ రకంగా అయితే జరుగుతుందో, ఈ మన స్పిరిచ్యువల్ మాస్టర్స్ అందరూ లేకపోతే మంచి డివోటీస్ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ఎలాగా మన గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎలాగ మళ్ళీ వీళ్ళని తీసుకొనెళ్ళి భగవంతుడితో కలపాలి, ఎలాగ మళ్ళీ అయ్యో! పాపం తప్పిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఎలాగైతే పోలీసులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, అదే రకంగా ఇక్కడ స్పిరిచ్యువల్ మాస్టర్స్ ఏం చేస్తారంటే గురువులు ఆధ్యాత్మిక గురువు ప్రామాణిక అంటే డిసైప్లిక్ సక్సెషన్‌లో వచ్చిన ఒక బోనఫైడ్ గురువు ఏం చేస్తారు, మళ్ళీ మనల్ని ఎలా భగవంతుడితో కలపాలి, అయ్యో! అనవసరంగా ఇక్కడ విడిగా ఉంటూ ఎంతో కష్టపడుతుంది, ఎలాగ మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేర్చాలి అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూయస్ తపన అన్నమాట. కంటిన్యూయస్‌గా ఆలోచించి మళ్ళీ ఏం చేస్తారు, మనల్ని తీసుకొనెళ్ళి మనకి ఆ స్క్రిప్చర్స్ అన్నీ చెప్తారు. మన ఐడెంటిటీ గుర్తు చేస్తారనమాట. ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ ఏంటి, మన ఒరిజినల్ ఫాదర్ ఎవరు? మీ ఫాదర్ ఈ పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు నువ్విలా తప్పిపోయి నువ్విదంతా వెతుక్కుంటున్నావు. నువ్వు సఫర్ అవుతున్నావిక్కడ. అక్కడ ఏంటంటే పిల్లలు ఏడ్చి వాళ్ళు కూడా అంతే ఏదైనా తినడానికి ఆ టైంకి దొరికిందనుకోండి అమాయకత్వం. అంతే హ్యాపీ. పేరెంట్స్‌ని మర్చిపోయారనుకోండి, పేరెంట్స్ నుంచి కనెక్షన్ ఉంది అనే విషయాన్ని మర్చిపోతే అంటే తప్పిపోయిన తర్వాత అది చాలా కష్టం. మళ్ళీ వాళ్ళు వాళ్ళు మంచి లైఫ్‌ని వదిలేసుకొని వచ్చినట్టనమాట. పేరెంట్స్‌తో ఎప్పుడైతే కనెక్షన్ కట్ అవుతుందో, వాళ్ళు మంచి లైఫ్‌ని వదిలేసుకున్నట్టే. ఏదో పని చేసుకోనో, లేకపోతే ఎవరైనా దయ చూపిస్తే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. లేకపోతే వాళ్ళకి ఆ ప్రసాదం అది దొరకదు. అలా సేమ్ మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. మనకి ఎవరైనా మనం చాలా స్ట్రగుల్ అవ్వాలన్నమాట ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి. అదే మళ్ళీ పిల్లలు ఎలాగైతే మళ్ళీ పేరెంట్స్ దగ్గరికెళ్ళిపోతే వాళ్ళు ఏ రకంగా అయితే హ్యాపీగా ఉంటారో, మనం కూడా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక గురువులు వాళ్ళందరూ చెప్పిన మాట విని, వాళ్ళు మనకి స్క్రిప్చర్స్‌లో ఉన్న విషయాలన్నీ చెప్తారనమాట. ఈ స్క్రిప్చర్స్‌లో భగవద్గీత, భాగవతం వాటిలో ఏంటంటే మీ ఫాదర్ వీళ్ళు. కృష్ణుడు మీ ఫాదరు. కృష్ణుడు నుంచి నువ్వొచ్చావు. మళ్ళీ నువ్వు కృష్ణుడితో కనెక్ట్ అయితేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని తర్వాత నువ్వు కృష్ణుడికి సేవకురాలివి. ఒకప్పుడు నువ్వు సేవ చేయడానికి ఉన్నావు. అంతేకాని నువ్వు కంట్రోల్ చేయడానికి కాదు అని చెప్పేసి మన ఒరిజినల్ ఫాదర్ ఎవరు? మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి? ఇవన్నీ తెలుస్తాయన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయో, అప్పుడు మళ్ళీ మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి వీలుంటుందన్నమాట. వాళ్ళు అలా కాకుండా ఒకవేళ పిల్లలు చాలా అడమెంట్‌గా ఉన్నారనుకోండి, అంటే చాలా మొండిగా ఉన్నారనుకోండి, నాకొద్దు నాకిదే బావుంది. కొంచెం మెచ్యూర్డ్ అయిన పిల్లలు, ఒక 10థ్‌కొచ్చిన పిల్లలు అలా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోవడం అలాంటివి మరిప్పుడు పిల్లలు చేస్తున్నారో లేదో తెలీదు కానీ, మా చిన్నప్పుడు మా క్లాస్‌మేట్స్ కొంతమంది అలా పారిపోవడాలు, అలాంటివి చేసేవాళ్ళనమాట. వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళకి పూర్తిగా తెలియని పిల్లలకైతే ఎలాగో ఒకలాగా తీసుకొనెళ్ళి మళ్ళీ కనెక్ట్ చేసేస్తామనమాట. ఇప్పుడు ఇటు కాకుండా సగం జ్ఞానంతో ఉన్న పిల్లలనుకోండి, వాళ్ళేం చేస్తారు, మా అమ్మ నాకు మార్క్స్ సరిగ్గా రాలేదని కొట్టింది, లేకపోతే మా నాన్న నన్ను తిట్టారు, నేను సరిగ్గా చెప్పిన మాట వినట్లేదని, ఇలా వాళ్ళు సగం జ్ఞానంతో ఉంటారనమాట. అలాంటి పిల్లలేమవుతుంది, ఈ పోలీసులు వాళ్ళొచ్చినప్పుడు కొంచెం మొండిగా ఉంటారు. అలాంటి వాళ్ళని మళ్ళీ కనెక్ట్ చేయడం ప్రాబ్లమ్ అనమాట. మనకు కూడా సేమ్ ఇక్కడ మన పరిస్థితి కూడా అంతే అనమాట. మనం మొండిగా ఉన్నామనుకోండి, ఆధ్యాత్మిక గురువులు చాలా చెప్తున్నారు. మిగతా డివోటీస్ కూడా మాతాజీ రోజు 16 మాలలు చేయండి. తర్వాత రోజు భాగవతం చదవండి. అవన్నీ చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి భగవంతుడి గురించి తెలుస్తుంది. భగవంతుడితో కనెక్షన్ వస్తుంది. ఏదో ఒక రోజు మళ్ళీ మనం హ్యాపీగా ఉంటాము. ఇక్కడికొచ్చిన తర్వాత మనకెప్పుడు ప్రాబ్లమ్సే. ఒక్కొక్క రోజు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఎలా చూడండి ఐస్ క్రీమ్స్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా! అలాగే ఏంటంటే మన ప్రాబ్లమ్స్‌లో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఒకసారి మనకి హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఇంకొకసారి ఆ ప్రాబ్లమ్ అనేది ఆఫీస్ నుంచి వస్తది. ఇంకోసారి ఇంట్లో వాళ్ళ నుంచి వస్తుంది. ఇంకొకసారి అన్నీ బావున్నాయి. నేను చక్కగా భక్తి చేసుకుంటున్నానంటే మన పిల్లలు స్టార్ట్ చేస్తారు. అలా ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకొస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నిటిని మనం ఫేస్ చేయాలి అనంటే మనం చాలా సబ్మిసివ్‌గా ఉండాలి. మనం నిజంగానే ఇక్కడ సఫర్ అవుతున్నాము అనే జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలన్నమాట. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక గురువుల ద్వారా వస్తుంది. శాస్త్రాలు అధ్యయనం చేయడం వల్ల వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు?
ఒకప్పుడు మనందరం కూడా కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ బద్ధజీవులందరూ కూడా నా అంశలు అనే విషయాన్ని కృష్ణుడు అంశలం అనేది చెప్తున్నారనమాట. ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరును నా శాశ్వత అంశలు. ఆహ్, బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను కూడి వారు తీవ్రంగా సంఘర్షణ కావించుచున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక గురువుల మాట వినడం వల్ల మనకి మన ఐడెంటిటీ ఏంటో తెలుస్తుందనమాట. తర్వాత ఇక్కడ భగవంతుడు గురించి చెప్పాలి అనంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, భగవంతుడు ఎలాగ మన అంశలము అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎలాగా కృష్ణుడు ఫార్మ్స్‌ని 2 రకాలుగా విభజన చేశారనమాట. ఒకటి స్వ అంశలు, ఇంకొకటేమో విభిన్న అంశలనమాట. స్వాంశలు అంటే ఏంటి? అన్ని విష్ణు తత్వాలు స్వాంశల కిందకి వస్తాయి. తర్వాత బ్రహ్మదేవుడి నుంచి చిన్న పురుగు వరకు వీళ్ళందరూ అంటే మిగిలిన జీవులందరూ కూడా ఈ విభిన్న అంశాల కిందకి వస్తారనమాట. ఆ రకంగా ఏంటంటే, అంటే మనం కృష్ణుడి నుంచే వచ్చాం. అయితే ఇప్పుడు మనకొకటి అనిపించొచ్చు. ఇప్పుడు మనకి ఒక పెద్ద కేక్ ఇచ్చారనుకోండి. ఆ కేక్ ఇచ్చే కేక్‌లో చిన్న ముక్క తీస్తే ఏమవుతుంది? ఆ కేక్‌లో దాని ఆ గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. ఆహ్, హ్మ్. ఈ మాయావాదులు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మనం మళ్ళీ ఆ పీస్‌ని పెట్టేసామనుకోండి, అంటే మనం కలిసిపోతాం అన్నమాట కృష్ణుడితో. ఒకప్పుడు మనం సెపరేట్ అవుతాము. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మనకి ముక్తి లభిస్తుందో కృష్ణుడిలో మనం మెర్జ్ అయిపోతాం. ఎలాగైతే ఈ కేక్‌ని అటాచ్ చేసేస్తే మళ్ళీ అయిపోయిందన్నమాట. మనం అలాగా కృష్ణుడిలో మెర్జ్ అయిపోమన్నమాట. భగవంతుడి దగ్గరికి ముక్తి అనంటే ఏంటి? మనకి భౌతిక కోరికల నుంచి మనం కోరికల్ని వదలడం. అది నిజమైన ముక్తి. అది నిజమైన ముక్తి ప్లస్ ఇక్కడ డిటాచ్ అవ్వాలి. అంటే ఈ భౌతిక కోరికలన్నీ వదులుకోవాలి. ఇంకో పక్క ఏమవుతుంది మనకి భగవంతుడితో అటాచ్‌మెంట్ పెంచుకోవాలనమాట. అది మనకి నిజమైన ముక్తి. అంతేగాని మనం భగవంతుడిలో ఆహ్, ఆహ్, కలిసిపోవడం కాదు. ఎప్పుడు మనం భగవంతుడిలో కలిసిపోమనమాట. ఏ రకంగా అయితే ఒక చేప వాటర్‌లో ఉన్నప్పుడు అది వాటర్‌లో స్విమ్ చేసినంత మాత్రాన, వాటర్‌లో అది ఉన్నంత మాత్రాన మనం వాటర్‌లో కలిసిపోయింది అని చెప్పలేం కదా! 2 డిఫరెంట్ ఎంటిటీస్ అన్నమాట. వాటర్ సెపరేట్, ఈ ఫిష్ అనేది చేప అనేది సెపరేట్ అన్నమాట. చేప అందులో ఈదుతున్నంత మాత్రాన చేప, వాటర్ కలిసిపోయాయి, మిక్స్ అయిపోయాయి, మెర్జ్ అయిపోయాయి అని మనం చెప్పలేము. అదే రకంగా ఏంటంటే భగవంతుడు డిఫరెంట్. ఆయన ఐడెంటిటీ డిఫరెంట్. మనం ఆయన అంశలం. మన ఐడెంటిటీ డిఫరెంట్ అన్నమాట. కాకపోతే ఏంటి ఆయనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ మనలో కూడా ఉంటాయి. కాకపోతే ఆయన ఆయన క్వాలిటీస్ అన్నీ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అదే మనలో అన్ని క్వాలిటీస్ ఉంటాయి కానీ తక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట. కొంచెం కొంచెం ఉంటాయి. ఆ రకంగా ఏంటంటే క్వాలిటీ వైస్ మనం సేమ్‌గా ఉంటాం కానీ క్వాంటిటీ వైస్ మనం డిఫరెంట్‌గా ఉంటామన్నమాట. దానికి ప్రభుపాదులు వారు మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు గదా! ఇప్పుడు ఒక గోల్డ్ మైన్‌లో గోల్డ్ ఉంటుంది. తర్వాత మనం ఆర్నమెంట్స్ అవి యేసుకుంటాం. చెవులకు పెట్టుకుంటాం. గాజులు ఇవన్నీ బంగారంతో చేసినప్పుడు దానికి ఏం క్వాలిటీస్ ఉన్నాయో ఆ గోల్డ్ మైన్‌లో గని బంగారపు గని దానిలో ఉన్న గోల్డ్‌కి ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఇక్కడున్న గోల్డ్‌కి అవే క్వాలిటీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే గని అనేది చాలా పెద్దదనమాట. పరిమాణంలో చాలా పెద్దది. మనం పెట్టుకునే గాజులు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట. కాకపోతే క్వాలిటీ వైస్ 2 సేమే. అలాగే ప్రభుపాదులు వారు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే అగ్ని. అగ్ని ఉందనుకోండి నిప్పు ఆహ్, ఆహ్, ఆ నిప్పు నుంచి నిప్పు కణాలొస్తూ ఉంటాయి కదా! ఆ నిప్పు కణం మన మీద పడినా కాలుతుంది. కాకపోతే డైరెక్ట్‌గా మనం మంట దగ్గర చేయి పెట్టినా కాలుతుంది. కాకపోతే ఆ ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. డైరెక్ట్‌గా మంటలో ఇలా చేయి పెట్టామనుకోండి చాలా ఎక్కువగా కాలుతుంది. ఒక స్పార్కొచ్చి మన మీద పడితే అది కొంచెం, కొంచెం ఇలాగా మనకి బర్న్ అయిన సెన్సేషన్ తెలుస్తుందనమాట. అంటే ఏంటి ఇక్కడ రెండిటికి కాల్చే గుణం అనేది ఉంది. కాకపోతే ఆ గుణం క్వాలిటీ అది సేమ్ ఉందనమాట. కాకపోతే ఇక్కడ పరిమాణం ఇప్పుడు మంటలో చేయి పెట్టేస్తే ఎక్కువ కాలిపోతుందనమాట. అలా క్వాంటిటీ వైస్ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే భగవంతుడి నుంచి మనం సెపరేట్ అయ్యాము. భగవంతుడి యొక్క అంశలము మనము అని చెప్తున్నాం కదా! అయితే దానికి ఎందుకు మనం అలా భగవంతుడి నుంచి సెపరేట్ అయ్యాము అంటే, ఈ భౌతిక ప్రపంచంలో అలా మనం ఎప్పుడైతే మనకి కృష్ణ నుంచి ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు కృష్ణుడేనా మాస్టర్ అందరూ వచ్చి ఆహా! కృష్ణాని గ్లోరిఫై చేస్తున్నారు. చాలా కీర్తిస్తున్నారు. ఎవరు నన్ను గ్లోరిఫై చేయట్లేదు. నన్ను కూడా ఎవరైనా కృష్ణుడిని పొగిడినట్టు పొగిడితే బావుండేది అని మనం ఆలోచిస్తామనమాట. ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం చాలు మనం ఆధ్యాత్మిక ప్రపంచం నుండి మళ్ళీ
ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేయడానికనమాట. వన్స్ మనం ఇక్కడికొచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా ఆ 3 మోడ్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ 3 గుణాలున్నాయి కదా! ఆ 3 గుణాల మీద రన్ అవుతూ ఉంటుందనమాట. సత్వ, రజస్, తమో గుణాలు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఈ సత్వ, రజస్, తమో గుణాల్లో మనం కట్టుబడి ఉండడం అనేది మనం మేజ్ అంటే మీకు ఐడియా ఉంది కదా! మేజ్ అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం కొన్ని పజిల్స్ చేస్తూ ఉంటాం కదా! ఏదో ఇలా ఇలా రూట్‌లది ఇస్తారు. ఒకవైపు నుంచి ఎంటర్ అవ్వాలని చెప్తారు. రెండో వైపు నుంచి మనం రూట్ ఎటునుంచి వెళ్తే మనం బయట పడతాము అనేది అలాంటి పజిల్స్ ఉంటాయి కదండీ! దారి కనుక్కోండి. అలాంటి పజిల్స్ ఉంటాయి కదా! ఒకసారి నేను నా స్క్రీన్ కొంచెం సేపు షేర్ చేస్తాను. ఇప్పుడు చూడు ఇదన్నమాట మేజ్. ఇక్కడేమవుతుందంటే ఒక వైపు నుంచి ఎంటర్ అవ్వాలి. రెండో వైపు నుంచి బయటకొస్తామన్నమాట. దారి కనుక్కోమని చెప్తారు. ఇప్పుడు సపోజ్ మనకి త్రిగుణాలనేవి ఎలా ఉంటాయంటే, భౌతిక ప్రపంచం అనేది మేజ్ లాంటిదనమాట. ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు దీనిలో ఎక్కడైనా మధ్యలో మనల్ని ఎక్కడైనా వదిలేసారనుకోండి, వదిలి "నువ్వు బయటికి రా" అని చెప్పారనుకోండి, అప్పుడు ఊహించుకోండి మీ చుట్టూ ఫుల్ గోడలు అన్నీ ఉన్నాయి. రకరకాల దారులున్నాయన్నమాట. దానిలో నుంచి మీరు ఒక వైపు నుంచి ఎంటర్ అవ్వాలి. రెండో వైపు నుంచి బయటికి రావాలన్నమాట. ఇప్పుడు మీరు దీనిలో మధ్యలో ఎక్కడైనా ఉంటే బయటికి రావడం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎంత కష్టమైన పని అది. ఎందుకంటే మనకి ఇన్ని రకాల రూట్‌లున్నాయి కాబట్టి మనం ఎటు నుంచి ఎళ్తున్నామో తెలీదు. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్తాం. అక్కడ దారి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వెనక్కి రావాలి. ఎటు నుంచి వచ్చామో మళ్ళీ అటు నుంచి వెనక్కి రావడమో, లేకపోతే మళ్ళీ ఇంకొక రూట్‌లో ఏమైనా ఉందేమో చూడడమో చాలా కష్టం అన్నమాట. మనం దీనిలో ఉన్నామని ఊహించుకుంటే బయట పడటం అనేది చాలా కష్టం. అలా కాకుండా మీరు టాప్ వ్యూలో నుంచి చూస్తున్నారనుకోండి, పైనుంచి చూస్తున్నారనుకోండి, అప్పుడెలా ఉంటుంది? ఇలాగ ఈ దారిలో నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ అడ్డం ఉందని మనకు ముందే తెలుస్తూ ఉంటుంది. బయట పడటం అనేది చాలా ఈజీ అన్నమాట. ఈ త్రిగుణాలు కూడా ఇలాంటి పజిల్ లాంటివే అన్నమాట. మన ఈ భౌతిక ప్రపంచంలో ఈ త్రిగుణాల్లో ఉన్నంత సేపు మనం అంటే ఈ త్రిగుణాలకు కట్టుబడి మనం ఉన్నంత కాలం ఏమవుతుందంటే కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ టాప్ వ్యూ పైనుంచి చూసినప్పుడు మనకు అన్ని దారులు క్లియర్‌గా కనిపిస్తాయి. ఏ రకంగా ఎప్పుడైతే మనం ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడి ఎప్పుడైతే మనం అంటారు కదా! ట్రాన్సెండ్ అబోవ్ ద 3 మోడ్స్ అనేసి. అంటే ఎప్పుడైతే మనం ఈ త్రిగుణాల నుంచి బయటకొస్తామో టాప్ వ్యూ నుంచి ఎప్పుడైతే అంటే ఈ అన్నిటి నుంచి బయటకొచ్చి మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని, కృష్ణాని అన్నిటిని మనం చూస్తామో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుందనమాట. ఓకే. ఇలా వెళ్తే మనకి అంటే ఆధ్యాత్మిక గురువుని పట్టుకోవాలి, శాస్త్రాలను అధ్యయనం చేయాలి, భక్తుల సాంగత్యం ఇంపార్టెంట్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాంటింగ్ చేయడము. ఇవన్నీ చేస్తేనే మనకి కృష్ణుడిని చేరుకోవడానికి కావాల్సిన దారి తెలుస్తుంది అని తెలుస్తుందనమాట. ఒకవేళ మనం మనం ఏంటంటే ఈ త్రిగుణాల్లో ఉండి మనం బయటపడడానికి ట్రై చేస్తే అది చాలా చాలా కష్టం అన్నమాట. ఎంతో ఎఫర్ట్ పెడితే ఈ త్రిగుణాల నుంచి బయటపడతాం. మనం ఎక్ మేజ్‌ని టాప్ వ్యూలో చూసినప్పుడు మనం ఏ రకంగా అయితే అర్థం చేసుకోగలుగుతామో, అదే రకంగా ఏంటంటే మనకి ఈ భౌతిక ప్రపంచం ఆ! దాని క్వాలిటీస్ ఏంటి ఓకే. ఓకే. అందరూ అర్థమవుతాయి. పూర్ణమావ అదనమాట. ఎవరో మ్యూ ఎవరో మాట్లాడుతున్నారండి. శ్రీనివాసరావు ప్రభుజీ వాళ్ళు మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ మ్యూట్‌లో పెట్టుకోండి. ఓకే. ఆ రకంగా ఏంటంటే ఈ మేజ్ ని మనం మన భౌతిక ప్రపంచంతో కంపేర్ చేయొచ్చనమాట. అలా ఇంకా ఏంటంటే ఈ మనకి ఇంకా ఇప్పుడు సపోజ్ తర్వాత మనం ఎలా మిగతా జీవులతో ఎలా వ్యవహరిస్తున్నాము? భగవంతుడి దగ్గరికి ఊరికే వెళ్ళిపోతామా? అయిపోయింది. నాకు తెలిసిపోయింది భగవద్గీత నేను చదివేసాను. నేను ఎలా అయినా సరే ఈ రోజే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనంటే అది కుదరదనమాట. మనలో ఎన్నో క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి. ఆహ్, ఎన్నో క్వాలిటీస్ అన్నమాట. మనం ఈ సత్వ, రజస్, తమో గుణాల నుంచి బయటపడాలి. బయటపడాలి అనంటే మనం ప్రతిరోజు మన సాధన అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కాకుండా ఇంకా ఏం చేయాలంటే మనం వేరే జీవుల పట్ల మనం జనరల్‌గా ఏం చేస్తాము ఎప్పుడైతే భక్తిలోకొచ్చామో మిగతా భక్తులందరినీ కూడా మనం చాలా బాగా
ట్రీట్ చేస్తామనమాట. ఆ! మాతాజీ హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ అనేసి మనం అవసరమైతే చాలా అటాచ్‌మెంట్ పెంచుకుంటాం. అయితే ఓన్లీ డివోటీస్‌తోనే మనం మంచిగా ఉండాలా? అప్పుడు మనల్ని కృష్ణుడు తీసుకొనెళ్తాడా వెనక్కి అంటే కాదు. అందరితో అన్ని జీవులతో సపోజ్ ఒక మన బాడీలో మనకి రకరకాల ఈ ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి కదండీ! ఇప్పుడు ఒక చెయ్యి ఒక చేతిలో కత్తి పెట్టామనుకోండి, ఆ చెయ్యి వెంటనే నేను రెండో చెయ్యిని నరికేస్తాను. ఎందుకంటే మా ఇద్దరి ఎందుకు నాకు అనవసరంగా పోటీగా ఉందని చెప్పేసి అనుకుందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఓన్లీ ఈ చెయ్యి ఒకటి ఏ చెయ్యయితే విరిగిపోయిందో అదొక్కటే బాధపడదు కదండీ! 2 చేతులు మొత్తం ఎంటైర్ బాడీ బాధపడుతుందనమాట. మన బాడీలో ఏ కొంచెం ఏ ఒక్క అవయవము సరిగ్గా పనిచేయకపోయినా, ఏదైనా ఒక అవయవంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే, మొత్తం హోల్ బాడీ కూడా సఫర్ అవుతుందనమాట. అంతేగాని ఆ ఒక్క పార్ట్ మనకి ప్రాబ్లమ్ కాదు. అదే రకంగా ఏంటంటే, మనకి వేరే వాళ్ళని మనం ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, ఇప్పుడు కొంతమంది అదే మాంసభక్షణ అవి చేస్తారు గదా! వాళ్ళు అలా తినడం వల్ల ఏమవుతుంది, వాళ్ళేమనుకుంటున్నారు, ఓకే. నేను తినేసి నాది నా ఇంద్రియాలన్నీ సంతృప్తి పడ్డాయి. పోయిందే అది నాకంటే తక్కువ జన్మ. కానీ భగవంతుడికి అలా ఉండదు. ఇది జంతువు, ఇది తక్కువ జన్మ, లేకపోతే ఇది మనిషి, వీడెక్కువ జన్మ. కాకపోతే ఒకవేళ అలా అనుకున్నా మనకేంటంటే రెస్పాన్సిబిలిటీస్ వైస్ కూడా చాలా ఎక్కువుంటాయన్నమాట. మనుషులకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు భగవంతుడు. ఏ రకంగా మిగతా జీవుల్ని మనకంటే తక్కువలో ఉన్న జీవుల్ని మనం కాపాడాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో పెద్ద పిల్లలున్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారనుకోండి. ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం పెద్ద పిల్లలకి. "నువ్వు తమ్ముడిని లేతే చెల్లిని జాగ్రత్తగా చూసుకోరా! నేను బయటికెళ్ళి వస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అది నీ బాధ్యత. నువ్వు పెద్దోడివి కదా!" అని చెప్తూ ఉంటాం. అలాగే ఏంటంటే మిగతా జీవుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకిచ్చాడనమాట భగవంతుడు. అంతేగాని మనం ఏం చేస్తాము వాటిని నరికేసి, చంపేసి తినేస్తూ ఉంటారనమాట. అది చాలా రాంగ్. అంటే వాళ్ళొక్కళ్ళు సఫర్ అవ్వరు. ఏమవుతుందంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో, ఆ జీవి ఎంత సఫర్ అవుతుందో అదంతా కూడా మళ్ళీ మనకి కర్మ రూపంలో మళ్ళీ మనకి బ్యాక్‌కొస్తూ ఉంటుందనమాట. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా జీవుల్ని ఓన్లీ వైష్ణవాస్‌ని నేను బాగా చూసుకుంటాను. వీళ్ళందరూ ఈ జంతువులు, తర్వాత ఈ చెట్లు ఇవన్నీ వేస్ట్. నాకంటే తక్కువ నేనేది చేసినా నా ఎంజాయ్‌మెంట్ కోసం భగవంతుడు ఇదంతా క్రియేట్ చేశాడని చెప్పి మనం ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి చూస్తే, దానికి తగిన పనిష్మెంట్స్ కూడా మనకి భగవంతుడు ఇచ్చేస్తాడనమాట. అందుకే మనం ఏం చేయాలి, చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు మిగతా జీవుల్ని మనం ఏ రకంగా గూడా ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత మనం ఈ ఈ త్రిగుణాల నుంచి మనం ట్రాన్సెండ్ అవ్వాలి. అంటే ఇంకా ముందుకెళ్ళాలనమాట. శుద్ధ సత్వంలోకి రావాలి. ఇవే కాకుండా ఇంకా మన సాధన స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. అప్పుడేమవుతుందంటే మనకి భగవంతుడు మన ఒరిజినల్ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. భగవంతుడితో అటాచ్‌మెంట్ కలుగుతుంది. ఎప్పుడైతే భగవంతుడితో మనకి అటాచ్‌మెంట్ కలుగుతుందో అప్పుడేమవుతుంది, భగవంతుడు ధామానికి చేరుకోవడానికి భగవంతుడు మనకి ఈ బాడీ కాకుండా మనకి ఒక స్పిరిచ్యువల్ బాడీ ఇస్తాడనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పుడు అంటారు కదండీ! ఇప్పుడు మనం ఒక ప్లానెట్ నుంచి ఈ భూమి నుంచి వేరే ప్లానెట్‌కి వెళ్ళాలంటేనే మనకి అక్కడకి సంబంధించిన క్లైమాటిక్ కండిషన్స్‌ని బట్టి మనం డ్రెస్ వేసుకుంటూ ఉంటాం. అలాగే అంతవరకు కూడా అక్కర్లేదు. సపోజ్ మనకి ఎండాకాలంలో మనం ఒకలాంటి బట్టలు వేసుకుంటాం. తర్వాత అంటే కొంచెం కాటన్‌వి, కొంచెం పల్చగా ఉన్నవి, ఈజీగా మనకి స్వెట్ అంతా అబ్జార్బ్ చేసేవి, అలాంటి బట్టలు వేసుకుంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, ఉలెన్ క్లోత్స్ ఏసుకుంటాం అనమాట. ఎందుకు మనం సీజన్‌ని బట్టే మనం బట్టలు మార్చేసుకుంటూ ఉన్నాం. అలాంటిది మనం ఈ లోకం నుంచి, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచంలోకి వెళ్ళాలి అనంటే మనకి ఒక భగవంతుడు స్పిరిచ్యువల్ బాడీ ఇస్తాడనమాట. అక్కడ ఆధ్యాత్మిక అంటే భగవంతుడు ఏ రకంగా అయితే ఉంటారో అలాంటి ఆప్యులెన్స్ అన్నీ మనకి రకరకాల ముక్తులున్నాయి కదండీ! 5 రకాల ముక్తులున్నాయి. మనం చదువుకున్నాము. ఇంతకుముందు నేర్చుకున్నాము. అయితే ఏంటంటే అక్కడ సూట్ అయ్యేటట్టు మనకి ఆ స్పిరిచ్యువల్ బాడీ అనేది వస్తుందనమాట. అంతేకాని ఈ శరీరంతో మనం అక్కడికి ఎంటర్ అవ్వలేము. ఇవన్నీ జరగాలి అనంటే అన్నీ ఊరికే జరిగిపోవనమాట. మనం బాగా సాధన చేయాలి. స్క్రిప్చర్స్ చదవాలి. ఆధ్యాత్మిక గురువు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. తర్వాత ఆహ్, మనం మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మిగతావన్నీ మనం ఫాలో అవ్వచ్చు. కానీ ఒకటి మాత్రం నామప్రాదాల్లో ఒకటి ఇనెటెంటివ్ చాంటింగ్ అన్నమాట. మనం కాన్సంట్రేషన్‌తో చాంటింగ్ చేయము. ఆ సౌండ్ వైబ్రేషన్ వినము. తర్వాత మనం ప్రాపర్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోమనమాట.
హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రతి పదాన్ని కూడా మనం ప్రాపర్‌గా ప్రొనౌన్స్ చేయాలనమాట. సపోజ్ ఎవరో ఒకళ్ళు అలా వెళ్తున్నారు రోడ్డు మీద. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళనమాట. ఇదిగో, ఇదిగో అని పిలిచామనుకోండి, వాళ్ళకి వినిపించకపోవచ్చు. లేకపోతే ఎవరినో అనుకుంటారు. అలా కాకుండా మనం కరెక్ట్‌గా వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళ పేరు ఏ రామ్ అయితే మనం కృష్ణ అని పిలిచామనుకోండి, వాళ్ళు నన్ను కాదేమో అనుకోని వెళ్ళిపోతారనమాట. అలా కాకుండా మనం ఏంటంటే, ఆ పర్సన్ ఐడెంటిటీ వాళ్ళ నేమ్ కరెక్ట్‌గా మనం పిలిస్తే వాళ్ళ పేరు పెట్టి వెనక్కి తిరిగి చూస్తారు, ఆగుతారనమాట. అలాగే ఏంటంటే, భగవంతుడి నామం చెప్పినప్పుడు భగవంతుడు మన మీద ఫోకస్ చేయాలి. నన్ను చూడాలి అని మనం నిజంగా స్ట్రాంగ్‌గా అనుకుంటే, మనం ప్రతి పదాన్ని కూడా చాలా క్లియర్‌గా ప్రొనౌన్స్ చేయాలి. తర్వాత చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్‌గా పలుకుతున్నామా లేదా అని వినాలనమాట. అవసరమైతే మనం రికార్డ్ చేసుకోవాలి మనది మనం రికార్డ్ చేసుకొని ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తున్నామో తెలుసుకొని, ఆ తప్పులన్నిటిని సరిదిద్దుకొని, మనం నామాపరాధ్ స్టేజ్ నుంచి నామాభాస్ స్టేజ్‌కి వెళ్ళాలి. ఆ తర్వాత శుద్ధనామ స్టేజ్‌కి వెళ్ళాలనమాట. ఎప్పుడైతే మనం అలా వెళ్తామో స్క్రిప్చర్స్ అన్నీ మనం చదివేవన్నీ కూడా మనకి చాలా ఈజీగా అర్థమవుతుందనమాట. భగవంతుడెప్పుడు కూడా మన ఓన్ ఎండీవర్‌తో మనకి అర్థం కాడు. మనం చేసే ప్రయత్నాన్ని బట్టి భగవంతుడు మనకు కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా రివీల్ అవుతాడనమాట. ఆయనంతట ఆయన రివీల్ ఎప్పుడైతే అవుతాడో అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం. మనం అవన్నీ ఎలా జరుగుతాయి అంటే చక్కగా మనం సేవ కూడా బాగా చేయాలనమాట. అప్పుడే భగవంతుడు మనల్ని చూస్తాడు. తర్వాత ఇంకా, ఇంకా ఈ శ్లోకంలో ఆ! మనకి ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మాయావాదులు జనరల్‌గా ఎలా ఆలోచిస్తారంటే మనందరం ఒకప్పుడు భగవంతుడు అంటే ఈ శ్లోకానికి ఆహ్, ఒకప్పుడు మనం భగవంతుడి అంశలము. మనం భగవంతుడి నుంచి సెపరేట్ అయ్యి ఇక్కడికొచ్చాము. ఎప్పుడైతే మళ్ళీ మనకి ముక్తి లభిస్తుందో మళ్ళీ మనం బ్యాక్‌కెళ్ళిపోయి భగవంతుడిలో మెర్జ్ అయిపోతాము అని అంటారు వాళ్ళు. కాకపోతే అక్కడ మనం ఎలా అంటే ఇప్పుడు రీఇన్కార్నేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే పునర్జన్మ. పునర్జన్మ అంటే ఏంటండి? ఇప్పుడు మళ్ళీ సేమ్ పర్సనే మళ్ళీ పుట్టాడనుకోండి. మళ్ళీ జన్మిస్తే దాన్ని పునర్జన్మ అంటాం కదా! అయితే ఈ ఇక్కడ ఏమవుతుందంటే అయన్ స్టీవెన్సన్ అని ఒకతను ఉన్నాడనమాట. అతను మొత్తం ఈ రీఇన్కార్నేషన్ మీద అతను ఎన్నో అతను చాలా స్టోరీస్ కాదు నిజంగా జరిగినవే చాలా అతను రిసర్చ్ చేశారనమాట. మొత్తం 2500 టైప్స్ ఆఫ్ రీఇన్కార్నేషన్స్ గురించి ఆయన చాలా రిసర్చ్ చేసి ఒక బుక్ కూడా ఆయన పబ్లిష్ చేశారనమాట. అయితే ఒకసారి ఇండియాలో కూడా ఆయన రిసర్చ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వినే ఉంటారేమో కొంతమంది మీలో. అయితే ఈ అంటే భగవంతుడి అంశలము మనం మళ్ళీ మన చేసిన కర్మల్ని బట్టి మనం ఏ మోడ్‌లో ఉన్నాము అంటే మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్‌లో అదే తమోగుణంలో ఉన్నామా? లేకపోతే సత్వగుణంలో ఉన్నామా? లేకపోతే రజోగుణంలో ఉన్నామా? ఏ గుణంలో ఉన్నామో దాన్ని బట్టి మనకి జన్మ అనేది వస్తుందనమాట. ఇప్పుడు మనం భగవద్గీతలో ఇంతకుముందు శ్లోకాస్‌లో మనం నేర్చుకున్నాం. ఎవరైతే తమోగుణంలో ఉంటారో తమోగుణం అంటే ఏంటంటే చాలా అన్నిటికంటే లీస్ట్ అన్నమాట. పూర్తి అజ్ఞానంలో ఉంటారు. అలాంటి వాళ్ళేమవుతుంది లోయర్ ప్లానెటరీ సిస్టమ్స్‌లోకి ఎళ్ళిపోతారనమాట. అంటే కిందన ఉన్న లోకాల్లోకి వెళ్తారు. హెలిష్ ప్లానెట్స్‌లోకి అంటే హెలిష్ ప్లానెట్స్ కంటే పైన ఈ అతల, వితల, సుతల అవన్నీ ఉన్నాయి కదా! ఆ లోకాల్లోకి వెళ్తారనమాట. ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళు భూమి మీదకొస్తారు. ఎవరైతే రజోగుణంలో అంటే ఓన్లీ రజోగుణం అని కాదు. ప్రామినెంట్‌గా రజోగుణం. తర్వాత జనరల్‌గా మనందరం కూడా మిక్స్డ్ మోడ్స్‌లో ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాము. ఏమవుతుందంటే ఎవరైతే తమోగుణం ఆహ్, ఆహ్, ఎక్కువుంటుందో అలాంటి వాళ్ళు కిందన అంటే జంతుజాలాల్లోకి అలాంటి ఆటిలోకి పడిపోతారనమాట. ఎవరైతే ఎక్కువ అంటే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు హైయర్ ప్లానెటరీ సిస్టమ్స్‌లోకి వెళ్తారు. అంటే హెవెన్‌కి పైలోకాలకనమాట. పైలోకాలకి వెళ్తారు. స్వర్గలోకాలకి, బ్రహ్మలోకానికి అలా వెళ్తారు. ఎవరైతే రజోగుణం ఎక్కువ రజోగుణంలో ఉంటారో వాళ్ళు ఈ భూమి మీద మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఆ రకంగా ఏంటంటే మనకి కంపల్సరీ ఈ రీఇన్కార్నేషన్ పునర్జన్మ అనేది ఉంది. ఒకసారి ఈ అయన్ స్టీవెన్స్ ఏమని చెప్తున్నారంటే అతను ఇండియాలో ఒక పాప ఉందనమాట. అంటే నార్త్ ఇండియాలో సమ్‌వేర్. ఆ పాపకి ఏంటంటే ఆ అమ్మాయికి ఒక 7 మొత్తం 7, 8 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ అమ్మాయి బానే ఉంది.
అందరిలాగే పిల్లలతో ఆడుకోవడం అంతా బానే ఉంది. వన్స్ ఆ అమ్మాయికి ఒక 7, 8 ఇయర్స్ వచ్చేసరికి ఏమైందంటే, ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పడం స్టార్ట్ చేసిందనమాట. నేనిక్కడ ఉండను. మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. మా అత్తగారు ఆళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళిపోతాను. ఆహ్, ఆ అమ్మాయికి ఎప్పుడో ఏదో పొలంలోకో, ఎక్కడికో ఎళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఒక పాము కాటేసి ఆ అమ్మాయి చనిపోవడం అనేది జరిగిందనమాట. ఆహ్, లేకపోతే వేరే ప్లేస్‌కెళ్ళినప్పుడు అలా ఆ అమ్మాయికి అలా ప్రాబ్లమ్ జరిగి ప్రీవియస్ జన్మలో ఆ అమ్మాయి బాడీ వదిలేసిందనమాట. అదే అమ్మాయికి ఇప్పుడు ఈ 7, 8 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఆ అమ్మాయికి తెలిసింది. తెలిసి ఏం చెప్తుందంటే, "నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. మా అత్తగారు నా కోసం ఎదురు చూస్తున్నారు." అని అలా చెప్తుందనమాట. ఎన్ని సార్లు చెప్పినా అమ్మాయి ఇంకా చాలా, చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. తల్లిదండ్రులని వదలట్లేదనమాట. "నేను ఎలా అయినా చూస్తాను. నేను ఎలా అయినా వెళ్ళాలి." అలా ఎక్కువ చెప్తుందనమాట. సరే ఈ అమ్మాయి చెప్పేది 2, 3 సార్లయితే ఏం కాదులే అని వదిలేస్తారు. కానీ అదే పదే పదే అంటుందేంటి ఫస్ట్‌లో చాలా జోవియల్‌గా తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ ఉంటుందనమాట. నన్ను అక్కడికి పంపించండి అనేసి. ఇంకా సరే చూద్దామని అక్కడికెళ్తే ఆ అమ్మాయి చెప్తుందనమాట. నేను ఈ ఊరు నుంచి వచ్చాను. మా ఇల్లు ఇక్కడ అని అన్నీ చెప్తుందనమాట. నిజంగానే అక్కడికెళ్ళేసరికి మా హస్బెండ్ పేరిది, మా అత్తగారి పేరు, మామగారి పేరు అలా అన్నీ చెప్పేసరికి వాళ్ళవన్నీ పట్టుకొని ఆ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళేసరికి నిజంగానే ఆ పేరుతో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఆ ఇల్లుంది. తర్వాత ఆ పేరెంట్స్ అదే అత్తమామలు తర్వాత ఆహ్, భర్త అందరూ ఉన్నారనమాట. అదేంటి అమ్మాయిని అక్కడికి తీసుకొనెళ్ళగానే ఇంక పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్‌కెళ్ళిపోయిందనమాట. ఇంటికెళ్ళిపోయింది. వాళ్ళ అత్తగారిని చూసి ఇంకా వెంటనే తల మీద నుంచి ఇలా చెంగేసుకొని కాళ్ళకి దండం పెట్టేసుకొని, "అదేంటి ఎంట్రన్స్‌లో డోర్ ఏంటి అటువైపు ఉండాలి కదా! దాన్నేంటి ఇటు తీసుకొనొచ్చారు? ఎప్పుడు ఇవన్నీ జరిగాయి?" అని చెప్పేసి ఇంకా అమ్మాయి ముందు జన్మలో ఏం జరిగిందో అవన్నీ చెప్పడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా ఆ అమ్మాయి అన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారనమాట. అదేంటి సడెన్‌గా దీనికి ఏమైంది అనుకుంటారు. కానీ వాళ్ళకింకా ముందు పేరెంట్స్ అందరూ విని ఉన్నారు కదా! వాళ్ళకింకా 100% ఓకే. అమ్మాయికి ఎక్కడో చదివి ఆ డీటెయిల్స్ అన్నీ తెలిసి అంత తెలిసే అవకాశం లేదు కదా! ఒక్కొక్కళ్ళ గురించి డీటెయిల్స్ ఈయన మా అత్తగారు, ఈయన మా మామగారు ఇలా ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది అనంటే దాంట్లో చాలా నిజం ఉంది. అవన్నీ కరెక్ట్ డీటెయిల్స్ అని వాళ్ళకి అర్థం చేసుకున్నారనమాట. అయితే ఇప్పుడు మనకి వన్స్ మన ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత పునర్జన్మ అనే కాన్సెప్ట్ లేదు. ఈ దేహం వదిలేసిన తర్వాత మన ఐడెంటిటీ అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇంక మనకా వ్యక్తిత్వం అనేది లేదు. మనం భగవంతుడిలో కలిసిపోతాము అనేది కరెక్ట్ అయితే ఈ పునర్జన్మ కాన్సెప్ట్ ఏంటి? పునర్జన్మ ఎలా ఉంటుందప్పుడు? మనకి పునర్జన్మ ఉంది కాబట్టే మనం మనం మళ్ళీ మళ్ళీ బాడీ తీసుకుంటాము. మళ్ళీ ప్రీవియస్ జన్మలో చేసిందంతా మనకన్నీ అన్నీ గుర్తుండకపోవచ్చు. కానీ మనం చేసిన భక్తి అనేది మాత్రం మనతో వస్తుందనమాట. మనం చేసిన కర్మలొస్తాయి. ఈ సఫరింగ్స్ కానీ అంటే కొంతమంది మన కర్మల్ని బట్టి వాళ్ళెక్కువ సఫర్ అవుతారు. తక్కువ సఫర్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ ఎలా జరుగుతాయి? పునర్జన్మ అనేది ఉందన్నమాట. అలా అని చెప్పేసి ఐఎన్ స్టీవెన్సన్ అనేవాళ్ళు ప్రూవ్ చేశారు. మనం భగవంతుడి నుంచి అంశలము. మనం ఎప్పుడైతే దేహాన్ని వదులుతామో భగవంతుడు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ట్రాక్ చేసుకుంటారనమాట. అన్నీ ట్రాక్ చేసుకొని నెక్స్ట్ మనకి ఏ బాడీ ఇవ్వాలి? ఏం చేయాలి? అని అంతా ఆయన మనకి నెక్స్ట్ లైఫ్ అనేది ఇస్తారనమాట. ఎప్పుడైతే మనం ఈ భౌతిక కోరికలు అన్నిటి నుంచి మనం అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి కృష్ణ ఒక్కటే నాకు అల్టిమేట్ సరెండర్‌మెంట్ అనేది నేను కృష్ణాకే చూసుకోవాలి. కృష్ణుడికి తప్ప ఇంకెవరు నాకు షెల్టర్ ఇవ్వలేరు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు భగవంతుడు మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకొనెళ్ళడానికి ఆయన కూడా రెడీ అవుతారనమాట. అలా. తర్వాత మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము కూడా మనం ఈ త్రిగుణాల్లో ఇందాక మనం మేజ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా! మనం ట్రాన్సెండ్ అవ్వాలనమాట. ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఏదైనా పనిచ్చామనుకోండి, వెనక ముందు ఆలోచించరనమాట. మాతాజీ అంటే డివోటీస్ అనే కాదు, నాన్ డివోటీస్‌లో గూడా ఎవరైనా ఏదైనా పనిస్తే వాళ్ళు ఇది నేను చేయగలనా? లేదా? దీనికి ఇది చేయడానికి నాకేమేం కావాలి? అవన్నీ నా దగ్గర ఉన్నాయా? ఎవరైనా నాకు హెల్ప్ చేసేవాళ్ళున్నారా? ఇవేమీ ఆలోచించరనమాట. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ ఇచ్చిన పనిని అనలైజ్ చేస్తారనమాట. ఆలోచిస్తారు. నిజంగా ఈ పని చేయడానికి కావాల్సిన సోర్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయా? లేదా?
అని ఆలోచిస్తారు. ఆలోచించి నేను చేయగలనా లేదా? నాకంత కెపాసిటీ ఉందా లేదా? ఎవరైనా నాకు హెల్ప్ చేయడానికి ఉన్నారా లేదా? ఇవన్నీ ఆలోచించి పని ఒప్పుకుంటారు. తర్వాత ఎవరైతే రజోగుణంలో ఉన్నారో వాళ్ళేం చేస్తారు, ఫస్ట్ పని ఒప్పేసుకుంటారు, స్టార్ట్ చేసేస్తారు. వెనక ముందు ఇంకా ఆలోచించరనమాట. చాలా స్ట్రగుల్‌తో ఆ పని చేయడానికి కంప్లీట్ చేస్తారు. చాలా స్ట్రగుల్ అవుతారనమాట. కానీ ఫైనల్‌గా ఎండ్ రిజల్ట్ ఏమవుతుందంటే అది సరిగ్గా రాదు. ఎందుకు? వాళ్ళు ముందే అంచనా వేసుకోలేదనమాట. ఒప్పుకున్నారు కాబట్టి చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఆ సోర్సెస్ లేవు. కారణం ఏదైనా అవ్వచ్చు. ముందు అనలైజ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు చేయలేరనమాట రజోగుణంలో ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు తమోగుణంలో ఉండే వాళ్ళకేదైనా పని ఇచ్చామనుకోండి, వాళ్ళేం చేస్తారు, ఈ పనిని రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ముందు ఎలాగో ఆలోచించరు. పని స్టార్ట్ చేస్తారు. ఆ రిజల్ట్ గురించి కూడా వాళ్ళు ఆలోచించరనమాట. ఏదో అంటారు కదా! గుంపులో మాదో గొర్రెన్నట్టు ఏదో వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ 3 గుణాల నుంచి బయటపడి భగవంతుడిని చూడడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళకేంటంటే ఆటోమేటిక్‌గా ఈ సత్వగుణంలో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకా జ్ఞానం అనేది ఈ త్రిగుణాల నుంచి ఎప్పుడైతే బయటపడి భగవంతుడి షెల్టర్‌లో ఉంటారో, వాళ్ళకి ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాదు, భౌతిక పరంగా కూడా భగవంతుడు అన్ని రకాలుగా సాయం చేస్తాడనమాట. సాయం చేసి ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని ప్రసాదిస్తాడు. ఓకే. ఈ టైంలో మనం ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి. అది ఆధ్యాత్మికం అవ్వచ్చు, భౌతికం అవ్వచ్చు, ఏ పనైనా సరే. మనం ఎన్నో రకాలుగా అన్నమాట. భగవంతుడు ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. బుద్ధిని ప్రసాదిస్తాడు. ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనకి చెడు జరగకుండా ఉంటుంది. అందుకే చూసారా ఈ ఎప్పుడైనా సరే భక్తులు చాలా ప్లెజెంట్‌గా ఉంటారు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేద్దాం అనుకుని స్టార్ట్ చేస్తాము. ఈ త్రిగుణాల్లో ఉండి. కానీ ఏమవుతుంది ఆ రిజల్ట్ వేరే రకంగా ఉంటుందనమాట. అప్పుడు మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. అదే భక్తులనుకోండి వాళ్ళకి ఇంటర్నల్‌గా భగవంతుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సో, వాళ్ళు ఎప్పుడూ రాంగ్ స్టెప్ వేయడం అనేది జరగదనమాట మోస్ట్‌లీ. ఒకవేళ రాంగ్ స్టెప్ లాగా అనిపించినా దానిలో కూడా భగవంతుడు ఏదో ఒక రీజన్ ఉంటది. వితౌట్ రీజన్ భగవంతుడు ఏది చేయడనమాట. ఆ రకంగా మనకి ఆహ్, ఈ త్రిగుణాల నుంచి బయటపడి భగవంతుడితో అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్ల భగవంతుడు ఇంటర్నల్‌గా చైత్య గురువులా ఉండి మనకి ప్రతి స్టెప్‌లో కూడా మనకి ఆ గైడెన్స్ అనేది వస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు పేరెంట్స్ గైడెన్స్‌లో పిల్లలు ముందుకెళ్తున్నారనుకోండి, అది వాళ్ళకెప్పుడు మంచిది. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ వాళ్ళకన్నీ తెలుసు. జీవితం అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉంటే పిల్లలకి మంచిదనమాట. వాళ్ళు కరెక్ట్ వేలో ఎళ్తారు. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ త్రిగుణాలన్నిటిని వదిలేసి భగవంతుడిది భగవంతుడి సేవలో మనం ఎప్పుడైతే ఉంటామో, భగవంతుడు స్లోగా మనకి అనర్థాలన్నిటిని కూడా రిమూవ్ చేసి మనకి భగవంతుడు మనకి ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా భగవద్ధామానికి చేరుకోవాలి, ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని, ఆ వైరాగ్యాన్ని అన్నిటిని కూడా భగవంతుడు ప్రసాదించడం జరుగుతుందనమాట. అదండి ఈరోజు శ్లోక. హ్మ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామం. హరే చాలా కృష్ణ. అద్భుతంగా చెప్పారు మాతాజీ. దండవత్ చాలా ప్రణామం. బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామాలండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాతాజీ. చాలా వివరంగా చెప్పారు మాతాజీ. హరే హరే కృష్ణ. నెక్స్ట్ ఏ కృష్ణ విధంగా మాతాజీ. దండవత్ ముందుకు ప్రణామం. వెళ్ళాలో హరే కృష్ణ మాతాజీ. అన్ని మాతాజీ. దండవత్ పాయింట్స్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎన్నో శ్లోకం చాలా మాతాజీ బాగా చెప్పండి. చెప్పారు మాతాజీ. చాలా హరే చక్కగా కృష్ణ అర్థం మాతాజీ. ఆల్మోస్ట్ హరే అన్ని కృష్ణ పాయింట్స్ మాతాజీ దండవత్ ప్రణామ మాతాజీ. భాష్యంలో ఉన్న పూర్వజన్మ పాయింట్సేనండి. పూర్వజన్మ ఉంది అనేది చాలా బాగా రుజువుతోటి సాగా చెప్పారు. మనం చాలా పేపర్‌లో కూడా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇలాంటివి. పూర్వజన్మ ఉంది అని చెప్పేసి పూర్వజన్మలో వాళ్ళ స్మృతులు చెప్పటము అది. చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ మీరు నిజంగా చెప్పినట్లుగా ఎగ్జాంపుల్ ఎంత బాగుందంటే, ఇప్పుడు పిల్లలు గనుక తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన తర్వాత వాళ్ళని తిరిగి యథాస్థానానికి తీసుకొస్తే వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతారో, అలా మనం కూడా మన నిజమైనటువంటి ధామాన్ని, మన యొక్క స్వస్థలాన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చి అలా కంగారు పడిపోతున్నాం. మళ్ళీ మన స్థలానికి వెళితే మనం ప్రశాంతంగా ఉంటామనేది మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అన్ని మాతాజీ. ప్రభుపాదులు వారు చెప్పిన ఎగ్జాంపుల్సే మాతాజీ. ప్రభుపాద అంతా ఆయన కృప.
ఎస్ మాతాజీ, మనమంతా కూడా అనాంశలము వివాంస అయిన అనేది కూడా ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్స్ మాతాజీ. ప్రభుపాదులు వారు ఇచ్చినవి చాలా అద్భుతంగా మాకు మళ్ళీ మీరు తెలియజేశారు మాతాజీ. హరే కృష్ణ. హరి